కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాలను ఈ రాత్రి ధ్యానం చేసుకుందాము. సంఘములో దుష్ట ప్రవర్తన ఉందని గ్రహించిన పౌలు అతి నీచమైన క్రియలను సంఘము జరిగిస్తూ ఖండించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉందని, వ్యభిచారము చేస్తుందని, దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నదని, వేషధారణతో జీవిస్తుందని, గర్వముతో మాట్లాడుతుందని, సంఘములో దేవుని అధికారమును ఉండనివ్వకుండా దుష్టునికి అధికారములోనికి ప్రవేశించిన సంఘాన్ని అపోస్తలుడైన పౌలు మెలకువ చేస్తూ ఉన్నాడు. ఏమని? మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. దేవునికి స్తోత్రం. సంఘములో ఉన్న దుష్ట ప్రవర్తన, సంఘాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతి నీచమైన క్రియలు కొరింథీయుల్లో కనబడుట వలన పౌలు ఇలాంటివి మీరు చేసే పాప కార్యాలు, మీలో ఉండే దోష కార్యాలు అన్యులలోనైనను నేను చూడలేను. అంతటి భయంకరమైనటువంటి జీవితాల్లో మీరు మునిగిపోయి, చీకటిలో పడిపోయి, బురదలో పడిపోయి లేవలేకపోతున్నారని ఖండిస్తూ ఉన్నాడు పౌలు. అందుకనే దేవుడు మాట్లాడుతూ పౌలు దగ్గర అభిషేకముతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో ఏమి కనబడింది పౌలుకు అంటే వేషధారణ కనబడింది. క్రీస్తుని ధరించుకున్న వేషము వేసుకున్నారు. క్రీస్తును ధరించుకున్నట్టు వేషాలు వేసుకున్నారు. క్రీస్తును కలిగిన వారమని నటిస్తున్నారు. క్రీస్తును కలిగిన వారమని భూమి మీద మేమే విశ్వాసులమని నటిస్తున్నారు. నటిస్తున్నటువంటి వేషధారులను, కపటముతో ఉన్నటువంటి వేషధారులను అపోస్తలుడైన పౌలు చాలా బిగ్గరగా ఖండిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీ వలన దేవుని నామము అవమానమునకు గురైపోతుందని ఖండిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండములో 27వ అధ్యాయము 20వ వచనం చదువుదాము. తన తండ్రి భార్యతో శయనించువాడు, తన తండ్రి కోకను విప్పినవాడు వాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. దేవునికి స్తోత్రం. వాయు వరుస లేనటువంటి అన్యాయపు బ్రతుకుతున్నటువంటి, వాయు వరుస లేనటువంటి వేషధారణ బ్రతుకుతున్నటువంటి, వాయు వరుస లేనటువంటి వ్యభిచారము చేస్తున్నటువంటి వారందరనట ఎవరైతే వీరు శాపగ్రస్తులు అంటారో సంఘమంతా ఏమనాలట? ఆమెన్ అని చెప్పాలి. ఏమని చెప్పాలట? ఏమని చెప్పాలి? ఆమెన్. వాడు శాపగ్రస్తులు అని చెప్పగానే ఆమెన్ అనాలి. ఆమెన్ అంటే అలాగు జరుగునుగాక. కాబట్టి మనలో ఉన్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని చూడగలిగిన వాడు బాహ్యమైన పురుషుడు కాదు, అంతరంగ పురుషుడు. బాహ్యమైన పురుషుడు చనిపోతాడు, గ్రహించలేడు. అంతరంగ పురుషుడు సజీవుడు, గ్రహించగలడు. గ్రహించగలిగిన దేవునిని నువ్వు ఆరాధిస్తున్నావు. గ్రహించగలిగిన దేవుని నీవు పూజిస్తున్నావు. ఆయన గ్రహింపు లేనివాడి కాదే. భూమికి ఆయుష్కాలాన్ని నిర్ణయించిన దేవుడు, ఆకాశమునకును పంచభూతములకును ఆయుష్కాలమును నిర్ణయించిన దేవుడే సెలవిస్తున్నాడు. మీలో జారత్వము ఉన్నది, మీలో కపటము ఉన్నది,
మీలో వేషధారణ ఉన్నది, మీలో వాయు వర్షాలు లేవు, అందుకే మీ మీదకు శాపము దిగి వస్తున్నది, కాని రోగములు దిగి వస్తున్నాయి, నయం కానటువంటి జబ్బులు మీ మీదకు వస్తున్నాయి అని చెప్పి దేవుడు ఖండిస్తున్నాడు. ఈ రోజున మన జీవితాలకు ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ జబ్బు చేసినా మందులు కనిపించటం లేదు, మందులు తయారవ్వడం లేదు. మందులు తయారు చేసే వానికి దేవుడు జ్ఞానమును కొదువ చేశాడు. మందులు తయారు చేసే వారికి, కంపెనీలకు దేవుడు జ్ఞానమును బొత్తిగా వారిలో నుంచి తీసివేశాడు. ఎందుకో తెలుసా? సంఘాల్లో జారత్వం పెరిగిపోయాయి, వ్యభిచారాలు పెరిగిపోయాయి, పూజలు ఆగిపోయాయి, విశ్వాసము లేదు, నమ్మకము లేదు, దేవుని పేరట ఆయన నామమును మహిమపరిచేవాడు కరువైపోయారు. మానవ జీవితం ఈ రోజున దేవుని ప్రత్యక్షత లేక, దేవుని అనుగ్రహము లేక మానవుడి రోజున ఏమి చెయ్యాలో తెలియక కొట్టుమిట్లాడుతున్నాడు, అజ్ఞానముతో కొట్టుమిట్లాడుతున్నాడు, తెలివి లేక కొట్టుమిట్లాడుచున్నాడు, బుద్ధి లేక కొట్టుమిట్లాడుచున్నాడు. ఎందుకో తెలుసా? దేవునిని అనుభవించలేక. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయండి? దేవునిని పొందలేక. పౌలు ఖండిస్తున్నాడు. మీలో అజ్ఞానము ఉన్నది గనుక, మీరు బుద్ధి లేని వారైపోయారు గనుక, మీరు వ్యభిచారులు అయిపోయారు కనుక, మీరు కలిగిన వాటిని విడిచిపెట్టి దేవునిని వెతకండి, పరిశుద్ధులు కండి. పరిశుద్ధుడైన దేవుని కొరకు మీరు విశేషమైన ప్రార్థనలు జరిగించండి. మీలో ఉన్న వేషధారణను తీసివేయండి అని పౌలు స్పష్టముగా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ వచనం అంటున్నాడు, ఇట్లుండియు మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఎలాంటి కార్యం చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు సంఘములో పాపము ఉన్నదని, సంఘములో పాపము జరుగుచున్నదని, సంఘములో పాపము విచ్చలవిడిగా కనబడుచుంటే సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు ఖండించటం లేదు. నువ్వు పాపము చేస్తున్నావని, నువ్వు తప్పు చేస్తున్నావని ఖండించేవాడు సంఘములో లేడు. పాపము చేసిన వాడు పాపముతోనే చనిపోతున్నాడు. వాడి పాప ప్రక్షాళన జరగడం లేదు. రోగం వచ్చిన వాడు రోగముతోనే చనిపోతున్నాడు. వానికి స్వస్థత జరగడం లేదు. ఎందుకు పాపముతో చనిపోతున్నాడు, ఎందుకు రోగముతో చనిపోతున్నాడు అంటే వానిని ఖండించి, గద్దించి ఒక చక్కని మార్గములోకి నడిపించగలిగినటువంటి నీతిమంతుడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, గర్వము మనిషిలో ఎప్పుడైతే ప్రవేశించిందో, తాను చేసేది తప్పు అయినా, తాను చేసేది పాపము అయినా, గర్వము ఆ తప్పుని దాచేస్తుంది. గర్వము ఆ పాపమును దాచేస్తుంది. మనిషి ఎప్పుడైతే లోబడతాడో, మనిషి ఎప్పుడైతే లోబడి మాట వింటాడో, తాను చేసేది గ్రహించగలడు. ఆ గ్రహింపు కొరకై మీరు ఎంత మాత్రము ఖండించలేదు, మీరు ఎంత మాత్రము గద్దించలేదు, మీరు ఎంత మాత్రము సంఘములో నుంచి అట్టి వారిని వెలివేయలేదు. మీరు క్రైస్తవులు కానే కాదు, మీరు విశ్వాసులు కానే కాదు, ఈ సంఘము దేవుని సంఘము కానే కాదు. దేవుని పిల్లారా, సంఘము పరిశుద్ధత నుండి అపరిశుద్ధతలోనికి వేరైపోయింది. పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోనికి గురైపోయింది. అపవిత్రమైన కార్యములు చేసి, అపవిత్రమైన క్రియలు చేసి దేవుని ఆశీర్వాదములను పోగొట్టుకున్నది సంఘము. పౌలు ఖండిస్తూ ఉన్నాడు.
నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఎలాగూ చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. దేవునికి స్తోత్రం. సంఘానికి అధికారాలు ఉండాలి. ఎలాంటి అధికారాలు అంటే మనుషుడు సంకల్పించుకున్నటువంటి అధికారాలు కాదు. మనుషుడు చట్టములను ఏర్పరచుకొని పొందుచున్నటువంటి అధికారాలు కాదు. ఏ అధికారము ఉండాలి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన అధికారం ఉండాలి, వాక్యానుసారమైన అధికారం ఉండాలి, ఆత్మానుసారమైన అధికారం ఉండాలి, క్రొత్త నిబంధనతో కూడిన అధికారం ఉండాలి. సంఘములో ఈ అధికారాలు ఎప్పుడైతే కనిపిస్తాయో ఆ సంఘములో ఏముండదంటండి, దేహ సంబంధమైన ఆత్మ సంబంధమైన పాపము ఉండదు. మరి ఎలా ఉంటాడు అంటే వాక్యం సెలవిస్తుంది. పౌలు అంటాడు, దేహానికి నేను ఎప్పుడు దూరంగానే ఉన్నాను, ఈ శరీరానికి ఎప్పుడు నేను దూరంగానే ఉన్నాను. గత కాలములోనే చేసిన తప్పిదములను బట్టి, పాపములను బట్టి నేను ఎప్పటికప్పుడు నా ప్రభువు పాదాలు పట్టుకుని క్షమించమని ప్రాధేయపడుతున్నాను. నెమ్మది లేని జీవితము, సమాధానము లేని జీవితము, శాంతి లేని జీవితమును గడిపిన వాడిని ఇప్పుడైతే నా దేహమునకును నా ఆత్మమునకు బుద్ధి చెప్పగలిగిన వాడిని నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేహానికి ఆత్మకు బుద్ధి చెప్పేవాడు ఎవరటండి? నజరేయుడని యేసు. యేసు కలిగిన వాడు, వింటున్నారా? యేసును కలిగిన వాడు పాపిని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఇది తప్పు అని ఖండిస్తాడు. యేసుని కలిగని వాడు ఎంత మాత్రము కూడా అట్టి వానిని వెలివేయడు. దేవుని స్తోత్రం. శరీర విషయమై నేను దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై దేవునికి నేను సమీపముగా ఉన్నాను. దేవుని తేజస్సుకు మనం ఎప్పుడు సమీపముగా ఉండాలి. దేవుని యొక్క మహిమకు మనం ఎప్పుడు దగ్గరగా ఉండాలి. సమీపించరాని తేజస్సులో నీవు వసించు నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణించగలనా. యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత విలువైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా. నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో నువ్వు నిలవబడితే, ఆయన కృపలో నువ్వు నిలవబడితే నీలోనికి పాపము వచ్చే అవకాశము లేదు. నీలోనికి దుష్టుడు ప్రవేశించడు, నీలోనికి ఎంత మాత్రము దురాత్మలు ప్రవేశించవు. ఎందుకో తెలుసా? వాడు నీలో ఉన్న అగ్నిని గ్రహించగలడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మను తెలుసుకోగలడు. నీలో ఉన్నటువంటి ఆత్మను ఎప్పుడైతే తెలుసుకోగలడు వాడు నీకు ఎప్పుడూ దూరంగానే ఉంటాడు, ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. అందుకనే వాక్యము మన హృదయములలో నిలవ చేసుకోవాలి.
వాక్యాన్ని నిలిచి ఉండినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. వాక్యం మనలోనికి వచ్చి పారిపోయింది అంటే నీలో పాపము అధికమైపోయింది అని అర్థం. అందుకే పౌలు అంటాడు, నేను దేవుని ఆత్మకును సమీపముగా ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడంటే, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. ఎవరిని చూచి ఆనందిస్తున్నాడండి? పరిశుద్ధుల సహవాసమును చూచి ఆనందిస్తున్నాడు. పరిశుద్ధుల యొక్క ఆరాధన చూసి ఆనందిస్తున్నాడు. ఏ సంఘమైతే పరిశుద్ధతతో కూడి ఉంటుందో, ఏ సంఘమైతే పాటలు పాడుతూ దేవునిని స్తుతిస్తుందో, ఏ సంఘమైతే దేవుని ఆత్మ కొరకు కనిపెడుతూ ఉందో, ఏ సంఘమైతే దేవుని ఆత్మతో నింపబడి కృపా వరములతో నింపబడి ఆత్మ ఫలములతో నింపబడి నడిపించబడుతుందో, అట్టి సంఘాన్ని చూచి దేవుడట ఆనందిస్తున్నాడు. నిన్ను చూసిన వానికి ఏం కావాలి తెలుసా? ఆనందం కావాలి. నిన్ను చూసిన వానికి ఏం కావాలంటే సంతోషము కావాలి. అందుకని మనలో ఏముండాలంట? యోగ్యమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన అంటున్నది? యోగ్యమైన ప్రవర్తన ఉండాలి. అయోగ్యమైనవి మనలో తీసివేయాలి. అయోగ్యమైనవి మనలో నుండి పారవేయాలి. అయోగ్యమైనవి మనలో ఉంటే అగ్నితో కాల్చివేయాలి. ఎప్పుడైతే నీవు అయోగ్యమైనవి తీసివేస్తూ ఉంటావో యోగ్యమైనవి దేవుడు నీకు పెడుతూ ఉంటాడు. ఆమేన్. కొన్ని అరలు ఉంటాయి మనలో. ఈ అరలో ఏమున్నాయంటే అయోగ్యమైనవి అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క అరలో ఉన్న అయోగ్యమైనది ఎప్పుడైతే తీసేస్తావో అర ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయిన అరలోనికి దేవుడు ఏం పంపిస్తాడంటే యోగ్యమైన వాటిని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని పిల్లారా, విశ్వాసులు ఎప్పుడు కూడా ఎలాగూ ఉండాలంటే అగ్ని వంటి మాదిరి కలిగి ఉండాలి. అగ్ని వంటి సహవాసములు పెరుగుతూ ఉండాలి. ఆత్మపూర్ణులై ఉన్నటువంటి సహవాసములు జీవిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న ఆరాధన, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి దైవజనుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన దైవ సేవకుని దగ్గర ఏ సంఘమైతే నిలబడి ఉంటుందో ఆ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తాడు. అందుకు పౌలు అంటాడు, ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. దేవునికి స్తోత్రం. సంఘానికి క్రమశిక్షణ పద్ధతులు నేర్పుతూ, సంఘానికి ఒక క్రమాన్ని నేర్పుతూ, సంఘానికి ఒక చక్కనటువంటి నిర్దిష్టమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆరాధన నేర్పుతూ, ఆ జారత్వము కలిగినటువంటి సంఘాన్ని, వేషధారణ కలిగినటువంటి సంఘాన్ని, వ్యభిచారముతో నింపబడినటువంటి సంఘాన్ని ఒక క్రమబద్ధీకరించి చక్కని మార్గములోనికి తీసుకురావటానికి పౌలు చక్కని మార్గాన్ని చూపిస్తున్నాడు. ఏమంటే ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించాలి. శరీర వాంఛలు ఏమవ్వాలంటే నశించాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క ఆత్మ ద్వారా రక్షించబడ్డావు గనక. ఏ ఆత్మ ద్వారా? యేసుక్రీస్తుని యొక్క ఆత్మ ద్వారా. యేసుక్రీస్తు ఆత్మ నిన్ను జ్ఞానములోనికి నడిపిస్తుంది. యేసుక్రీస్తు ఆత్మ నిన్ను బుద్ధిలోనికి నడిపిస్తుంది. యేసుక్రీస్తు ఆత్మ నిన్ను గద్దింపునకు నడిపిస్తుంది.
నిన్ను నీవే గద్దించుకుంటావు, నేను చేసేది రైట్ ఆర్ ఇంకా ఏదైనా అని. మంచిదో కాదో, మంచి చెడ్డను నీవు చక్కగా వివరించుకోగలవు, గ్రహించుకోగలవు, తెలుసుకోగలవు. గ్రహింపును తెలుసుకుని ఆ చెడు ఏమైతే ఉందో ఆ చెడు నీలో నుంచి తీసివేసి మంచిని గ్రహిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలముతో, దేవుని శక్తితో నువ్వు నింపబడతావో సాతానుడు ఏమైపోతాడంటే మనలో నుండి పారిపోతాడు. దేవుని ముందు వాడు నిలబడలేక. ఎందుకు పారిపోతాడమ్మా? నీ గురించో కాదు, దేవుని ముందు వాడు నిలబడలేక, దేవుని వెలుగుతో వాడు ఉండలేక, దేవుని వెలుగును వాడు చూడలేక, దేవుని అధికారమును వాడు పొందలేక పారిపోయి లయమైపోతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యెహోవా దినము మనకు, దేవుని దినము మనకు సమీపముగా ఉంది. దేవుని దినం ఎలా ఉందంటండి? దగ్గరగా ఉంది. 6వ వచనం చదువుకుందాము. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. చక్కని సందేశాన్ని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. కేవలం శరీర స్వభావము గల కొరింథీయులకు మంచి నియమాన్ని వారికి తెలియచేయుటకు, వారికి ఉండిన జ్ఞానం ఎటువంటిదై ఉన్నదో గ్రహించి క్రైస్తవ సంఘము వారి మధ్యన ఏర్పడినప్పుడు పరిస్థితి అపజయము నుండి పూర్తిగా తప్పించుకోగలదు అని గ్రహించి, అన్యజనులు అనేటువంటి ఆ సముద్ర మధ్యమున చిన్న దీవిగా వెలిసినటువంటి ఈ దీవి ఏ విధ సందర్భ పోరాటముల నుంచి తప్పించుకుందో, అయినప్పటికీ క్రైస్తవ సంఘమునకు దాని పరిశుద్ధతను చేపట్టకుండుటనుండలేదు. ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. ఏమిటి అంటే, ఒక విశ్వాసి తన తండ్రి యొక్క మరొక భార్య కుటుంబమును జరిపించుకొని చిక్కుల్లోకి త్రోయబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యూదా ఆచార ప్రకారము తప్పు. అందుకని పౌలు ఖండిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పౌలు ఖండించటం ప్రారంభించాడో జారత్వములో ఉన్నటువంటి స్త్రీలందరూ ఏడవడం ప్రారంభించారట. దేవుని స్తోత్రం. జారత్వములో ఉన్న స్త్రీలందరూ ఏం చేశారంటే ఏడవడం ప్రారంభించారు. దుఃఖమునకు గురైపోయారు. వాళ్ళు చేసినటువంటి పాపమును తప్పించుకోవాలంటే ఏమి చెయ్యాలని చెప్పి పౌలు వెనక చూస్తున్నారట. శరీరము నాశనము కొరకే అని, అతని ఆత్మీయ శిక్ష కొరకు కాదు అని చెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పగ తీర్చుకోడండి, దేవుడు క్షమిస్తాడు. యేసయ్య ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. అందుకని మనకు అతిశయము అనేది మంచిది కాదు, గర్వము అనేది మనకు మంచిది కాదు, హెచ్చించుకోవడం అనేది మనకు మంచిది కాదు. అలాగున ఎవరైతే హెచ్చించుకుంటారో, ఎవరైతే అతిశయపడతారో, ఎవరైతే గర్వచిత్తులై ఉంటారో వారిని గురించి అంటాడు, వారు పులిసిన పిండితో సమానము. దేనితో సమానమండి? పులిసిన పిండిని ఇడ్లీ వేసుకుంటే తినగలమా? పులిసిన పిండిని అప్పడాలు వేసుకుంటే తినగలమా? పులిసిన పిండిని అప్పం వేసుకుంటే తినగలమా? పులిసిన పిండితో ఏదియో తినలేము. ఎందుకంటే మన పళ్ళు, మన నాలుక, మన యొక్క దవనలు అన్నీ ఏమైపోతాయంటే పులిసిపోతాయి. తర్వాత ఏమి తిందామన్న తినలేము, ఏమి త్రాగుదామన్న త్రాగలేము. అది మన శరీరాన్ని, అంతరంగాన్ని పాడు చేస్తుంది. అతిశయము మంచిది కాదు, గర్వము మంచిది కాదు, హెచ్చించుకోవడం మంచిది కాదు. సంఘము తగ్గించుకోవాలి, దేవునికి భయపడాలి, దేవుని జ్ఞానము వెతకాలి, దేవుని ఆత్మ యందలి ఎల్లప్పుడూ సిద్ధపడుతూ కనిపెడుతూ ఉండాలి. ఎప్పుడైతే సంఘము అలాగూ ఉంటుందో పాతదైన పులిపిండి మనలో నుండి
పారవేస్తాము. పాపమనే పులిపిండి, గర్వమనే పులిపిండి, వ్యభిచారమనే పులిపిండి, పులిసినటువంటివన్నీ పాప క్రియలు గనుక వాటిలో నుంచి మనము దురస్తులు అవ్వాలి, విడదీయబడాలి, వేరైపోవాలి. ప్రభు నామాన్ని ఘనపరుస్తుంటే నీవు మంచి కమ్మని పిండి వలె ఉంటావు. దేవుని స్తోత్రం. అలాంటి సాక్ష్యము మనము కలిగి ఉండుటకై దేవుడు పులిసిన పిండితో పాపిని సమానముగా ఇచ్చాడు. మనం క్రీస్తు యేసు రక్తముతో కడగబడిన వారము గనక, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానపు అనుభవాన్ని మనకు ఇచ్చినాడు గనక, అది పొందుచున్నాము గనక మనము పులిసిన వారము ఎంత మాత్రమూ కాదు. అది రక్తముతో కడగబడ్డాము, రక్తముతో శుద్ధి చేయబడ్డాము. రక్తముతో శుద్ధి చేయు కారణముగా మనం ఏమయ్యాము అంటే పరిశుద్ధులమయ్యాము. ఈ రాత్రి అట్టి పరిశుద్ధత కలిగిన జీవితమును అనుభవిస్తూ, పరిశుద్ధత కలిగిన జీవితమును ఇతరులకు చూపిస్తూ, పరిశుద్ధత కలిగిన జీవితము ఇతరుల కొరకై మనము ఉన్నామని గ్రహింపుతో మన ఆత్మీయ జీవితాన్ని సాక్షిగా నిలబెట్టుకుందాము. దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, మీ ప్రశస్త నామాన్ని ఈరోజు స్తుతించటానికి కృప చూపించావు. సంఘములో జారత్వం ఉన్నదని గ్రహించి సంఘాన్ని హెచ్చరించావు తండ్రి. ఎవరైతే మాటలకు లోబడతాడో, ఎవడైతే జారత్వమును విడిచిపెడతాడో వాడు పరిశుద్ధుడు. పాపమును జారత్వమును విడిచిపెట్టని వాడు పులిసిన పిండితో సమానుడు అని చెప్పావు తండ్రి. మీరు మాతో మాట్లాడారు తండ్రి. మేము కూడా పరిశుద్ధులమై ఇతరులకు మా సాక్ష్యము ఆశీర్వాదకరముగా ఉంటూ, క్రీస్తును కలిగిన మేము, క్రీస్తును ధరించుకున్న మేము, మాలో వేషధారణ ఉండకుండా, మాలో దుష్ట ప్రవర్తన ఉండకుండా ఎల్లప్పుడూ ప్రభు క్రియలను బట్టి స్తుతించగల దివ్యమైన పాత్రగా మమ్మల్ని నడిపించటానికి సహాయం చేయండి, మేలు చేయండి. నీ దాసుడు ప్రార్థించాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వండి. నీ దాసుడు ప్రార్థించాడు, ప్రతి వానిలో నీ వాక్యము మొలవనివ్వండి. ఏ చీకటి ఉన్నా, ఏ రోగమున్నా, ఏ వ్యాధి ఉన్నా యేసు నామములో లయమైపోవునుగాక. స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. యేసయ్యా, మీ నామము మహిమపరచబడునుగాక. కార్యాన్ని సఫలపరిచి మేలులతో నింపమని ఈ రాత్రి దాసుని నిలువబెట్టి మాట్లాడించినందుకు, స్వస్థపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రేపటి ఉదయకాలములో మరలా మేము కలుసుకొని మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించగల ధన్యత మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తుని ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ, లోకములో ఉండే సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనమగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.